ఏమండి ఏమండి ఆగండి. అయ్యో మిమ్మల్ని ఏమండి ఏమండి మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి ఆగండి ఆగండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్నా పారేయకూడదు. మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు ఎవరు చూసి? ఓ ఏమండి నేను అంత భయంకరంగా ఉన్నానండి. థ్యాంక్స్. నమస్తే. ఏమండి ఏమండి ఒక సందేహం. అదే మరేం లేదు, మీరు అక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్కులో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. మీ ఇంట్లో హంసతూలికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? ఛీ పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను, నీ కర్మ అంటే. ఏ మీరు రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా. అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమామ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానివ్వండి కానివ్వండి. ఏడవండి ఏవండి, నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను, మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరం ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి అప్పుడప్పుడు. అలా నిలబడ్డారే, కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధ. మిస్సు? అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ రైట్, దగ్గరికి వచ్చారు. కానివ్వండి. కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దాం పట్టండి. గోపాలరావు. వచ్చేశారు వచ్చేశారు. ఏమండి నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. అప్పుడే ఈసారికి మన్నించాలి. ఓయ్ మన్నించాం, కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కరగదు, మీకోసం కరగదు, అదే మన కోసం. చూడండి, ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది? ఓయ్ థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. केस पति BA BJ, टेलीफोन नंबर 531।